అత్యధిక మున్సిపల్ స్థానాలతో పాటుగా ఆదిలాబాద్ మున్సిపల్లోనూ మెజార్టీ వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని కాంగ్రెస్ జిల్లా పరిశీలకులు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని డీసీసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచే సత్తా ఉన్న వాళ్ళకే టికెట్ కేటాయిస్తామన్నారు. ఆశావాహుల అభ్యర్థిత్వాలను ఓ కమిటీ ద్వారా పరిశీలించి గెలుపు గుర్రాలను ఫైనల్ చేస్తామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ సూచించిన అభ్యర్థుల విజయానికి శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేసి ఆదిలాబాద్ పురపాలక పీఠం హస్తగతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో అభ్యర్థుల ఎంపికపై రాష్ట్ర నాయకత్వం సర్వే చేపట్టిందని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలో అధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీల్లో గెలుచుకుంటుంది అనేటటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు కరాఖండిగా ఆ రోజు చెప్పడం జరిగింది. దానికి పార్టీ పరంగా మా బాధ్యతగా మాకు ఇచ్చినటువంటి ఆదేశానుసారం ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఇప్పుడే అధ్యక్షుల వారు సెలవిచ్చినట్టు 49 వార్డులు జనరల్ మహిళకు మున్సిపల్ చైర్మన్ పదవి కేటాయించడం నిన్న జరిగింది. 2-3 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ రాగానే కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మందరం ఒక కుటుంబం లాగా ఏ వార్డుకు ఎవరు అభ్యర్థి అనేటువంటి విషయాన్ని ఒకసారి ముఖ్యమంత్రి గారి సర్వే అయిపోయింది. మాకెవరికి తెలియకుండా కూడా ఈవెన్ డీసీసీ అధ్యక్షుల వారికి కూడా తెలియదు ఇక్కడ ఏం జరిగిందని. ఇంకా 2 సర్వేలు చేస్తూ ఉన్నారు. రిజర్వేషన్స్ ఖరారైన తర్వాత అభ్యర్థుల యొక్క అప్లికేషన్స్ పార్టీ పరంగా ఏ పద్ధతి ప్రకారంగా వాళ్ళు అడిగారో ఆ పద్ధతి ప్రకారంగా అభ్యర్థుల రిజర్వేషన్స్ ఖరారైపోయాయి. అభ్యర్థుల రిజర్వేషన్స్తో పాటు అప్లికేషన్స్ కాల్ చేయడానికి ఒక క్రమ పద్ధతిలో అప్లికేషన్స్ కాల్ చేశారు. దాన్ని వెరిఫై జరుగుతుంది. వెరిఫై కూడా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వారితో పాటు శాసనసభ్యులు ఈ నియోజకవర్గంలో ఉంటే శాసనసభ్యులు లేకుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన పోటీ చేసినటువంటి ఇన్ఛార్జ్ వారి ఆధ్వర్యాన ఈ నగరంలో ఉన్నటువంటి 2-3 గౌరవ సభ్యులతో ఒక కమిటీగా ఏర్పడి క్షుణ్ణంగా పరిశీలించి గెలిచే గుర్రానికే పార్టీ ఏదైతే ఇచ్చినటువంటి ఆదేశం ఉందో ఆ ఆదేశం ప్రకారంగానే అభ్యర్థులను ఖరారు చేయడం జరుగుతుంది. అయితే మీ ద్వారా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మాకు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఉన్నటువంటి టౌన్లో ఉన్నటువంటి అందరికీ తెలిసే విధంగా క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం మన బాధ్యత. అభ్యర్థుల నిర్ణయం కమిటీ కూర్చుంటుంది. ఎవరు తాహిర్ బిన్ హందాన్ చెప్పిండు ఫలానా టికెట్ వస్తుంది అనేది లేదు. ఆ వార్డులో ఎవరు అభ్యర్థి ఏ విధంగా పనిచేసిండు, గతంలో కార్పొరేటర్గానో కౌన్సిలర్గా ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, అక్కడ ఉన్నటువంటి వాస్తవాలను తెలుసుకునే ఆ నిర్ణయం జరుగుతుందనేటువంటి విషయాన్ని మీ ద్వారా మా వాళ్ళకి అందరికీ తెలియజేస్తున్నాం. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే ఆదిలాబాద్ జిల్లాలో గతంలో మాకు 5 కౌన్సిలర్లు ఉండరు. 12 మందో 13 మంది జాయిన్ అయినారు కాంగ్రెస్ పార్టీలో. జాయిన్ అయిన వాళ్ళు మా వాళ్ళు ఈరోజు ఇప్పటి వరకు పార్టీ జెండా మోసినటువంటి వాళ్ళు ఆ వాళ్ళలో ఆయనకున్నటువంటి పరిపత్తి అదేవిధంగా పార్టీ 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన జరిగినటువంటి అభివృద్ధి, దానికి తోడుగా నిన్ననే ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి కీర్తిశేషులు రామచంద్రారెడ్డి గారి పేరు మీద చనాకాకోట ప్రాజెక్టు బ్యారేజ్ పేరు ఏదైతే డిక్లేర్ చేశాడో దాని ద్వారా ఈ నగరంలో కానీ ఈ జిల్లాలో కానీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా ముందుకు